గుంటూరు జిల్లా తెనాలిలో గంజాయి విక్రయాలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని కిలోన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. పట్టుబడిన గంజాయి విలువ 30,000 రూపాయలు ఉంటుందని డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. గంజాయి విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న 13వ తారీఖున రావుత్ సల్మాను, మునిపల్లి సుబ్బారావు, వాళ్ళ మహేష్ అనేవాడిని గంజా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఈ రావు సల్మాస్ అనే అతను అరకు వెళ్ళి గంజాయి కొనుగోలు చేసుకుని వస్తాడు. ఈ సుబ్బారావు, వాళ్ళ మహేష్, ఇంకో ముగ్గురు దీన్ని చిన్న చిన్న పార్టీలు చేసి వాళ్ళు కొనుక్కొని వాళ్ళు కూడా అమ్ముకోవడం జరుగుతూ ఉంది. మాకు వచ్చిన తెనాలి 3 టౌన్ సిఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు వారి ఎస్ఐతో కలిపి వీళ్ళను పట్టుకొని వాళ్ళ దగ్గర కేజీన్నర గంజాయి సీజ్ చేయడం జరిగింది. విచారణ క్రమంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, వారు ఈ గంజాయిని అరకులో కొనుక్కొని వస్తాడు సల్మాన్ అనే అతను, వీళ్ళకి పంపిణీ చేస్తాడు, వీళ్ళు లోకల్గా డిస్ట్రిబ్యూట్ చేసి కన్జ్యూమర్స్ చేసి అమ్ముకుంటున్నారు. వీళ్ళు దీంతో పాటు ఈ సల్మాస్ అనే అతను ఇంకో మైనర్తో కలిపి 4 మోటార్ సైకిల్ కూడా దొంగతనం చేశారు. ఆ మోటార్ సైకిల్ని వాళ్ళు తీసుకెళ్ళి ఈ గంజాయి అమ్మే కొనలో చేస్తూ ఉంటారు. వాటిని కూడా మేము నేను ఇన్వెస్టిగేషన్లో భాగంగా 4 మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసుని సమర్థవంతంగా చేసిన తెనాలి 3 టౌన్ సిఐ గారిని, వారి ఎస్ఐ గారిని, వారి సిబ్బంది